హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు డైరీస్. క్రిస్పీగా అలాగే నోటికి ఎంతో రుచిగా చాలా సింపుల్ ప్రాసెస్లో చామదుంప ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 1/2 kg చామదుంపలను తీసుకొని నీట్గా కడిగేసుకొని 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసుకొని 1 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయాక లిడ్ ఓపెన్ చేసి ఈ దుంపల పీల్ మొత్తాన్ని తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు నైఫ్ తీసుకొని రౌండ్గా సన్నటి చక్రాల్లాగా కోసుకోవాలి. ఇలా సన్నగా కోయటం వల్ల దుంపలన్నీ క్రిస్పీగా వేగుతాయి. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అలాగే 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ రెసిపీ వచ్చేసి మా వాడికి చాలా ఇష్టం. తన కోసమే వారానికి ఒక్కసారి ఇలా ఫ్రై చేస్తాను అనమాట. జనరల్గా మనం ఎక్కువగా చామదుంప పులుసు అవి చేసుకుంటున్నాం కదా అండి. ఫ్రై కూడా చాలా బాగుంటుంది. స్నాక్స్ లాగా అలా ఉట్టిగా కూడా తినేయచ్చు అనమాట. నేనైతే కార్న్‌ఫ్లోర్ కోటింగ్ అది పట్టించాను కదండీ. ఈ కార్న్‌ఫ్లోర్ కోటింగ్ వేయకపోయినా కూడా ఫ్రై చేసుకోవచ్చు. అలా అయినా కూడాను మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని 1/2 కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఫ్లోర్ పట్టించుకున్న చామదుంప ముక్కలు కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలపకుండా 2 మినిట్స్ అలాగే వదిలేయాలన్నమాట. వేసిన వెంటనే కలిపితే ముక్క చిదిరిపోతుంది. టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో దుంపలను ఎర్రగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. కొంతమంది చామదుంపలు డీప్ ఫ్రై కూడా చేస్తుంటారు కదండి. అలా అవసరం లేదండి. ఇలా తక్కువ నూనెలో షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసినా కూడా ముక్క క్రంచీగా ఉంటుందన్నమాట. ఇలా మిగిలిన ముక్కలను కూడా కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదే ప్యాన్లో నుండి ఆయిల్ కొద్దిగా సపరేట్ చేసి కొద్దిగా ఆయిల్లో పోపు గింజలు అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే దంచుకున్నటువంటి 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పోపు వేగాక ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చామదుంప ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్ చేసుకొని టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ వేసాను కదండి కోటింగ్ పట్టించేటప్పుడు. అది సరిపోతుంది, అందుకని వేయట్లేదు ఇప్పుడు. మన చామదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. క్రిస్పీగా అలాగే భలే క్రంచీగా ఉంటుందండి. రసం సాంబార్ వాటిలోకి అయితే ఇక మాటలు లేవు, అదిరిపోతుంది అనమాట. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. సూపర్బ్ అని మీరే కామెంట్ చేస్తారు చూడండి. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.